ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటున్నది, ప్రెస్ మీట్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్నది, సభలలో కన్నీళ్లు పెట్టుకుంటున్నది, కొంగు జాపి అర్థిస్తున్నది. ఈ బిచ్చబతుకొద్దా మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుండు, నేను మంచి పని చేస్తేనే ఓటేయండి, మీ ఇంట్లో లాభం జరిగితేనే ఓటేయండి, 17 హాస్పిటల్స్ కట్టినందుకే ఓట్లేయండి, కడితేనే ఓట్లేయండి, ఉద్దానంలో హాస్పిటల్ కడితేనే ఓట్లేయండి, ఉద్దానం ప్రజలకు 610 కోట్లు పెట్టి నేను నీళ్లు ఫ్రెష్ వాటర్ ఇస్తున్నందుకే అది నిజమైతేనే ఓట్లేయండి. నువ్వు రాజశేఖర రెడ్డి గారు బిడ్డవు, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు. అడుగు, మా ఇందిరాగాంధీ ఇచ్చేసింది, మా సోనియా గాంధీ ఇచ్చేసింది, మా మన్మోహన్ సింగ్ ఇచ్చేసిండు, రేపు పొద్దున మా రాహుల్ గాంధీ ఇచ్చేస్తాడు. ఒక ఎజెండా ఉండాలి, దానికి ఒక మేనిఫెస్టో ఉండాలి. ఏది లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరును బజార్ ఈడ్చుకుంటా, నువ్వు బజార్న పడి ఎట్లా చెప్పేది? అంటే ఇప్పుడు ఇది బజార్లో జరిగింది, ఇంటి గుట్టు అంతా కూడా బయటకు తీసుకొచ్చారు, ఇంటి సంసారం అంతా బయట పెట్టారు. ఇదంతా కూడా సరే రాజకీయము, రేపు జూన్ 4 అయిపోతుంది, గెలుపు ఎవరిదో ఒకరిది అవుతుంది, అది వేరు. తర్వాత ఏంది దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎండ్ అనేది ఏముంటుందమ్మా? పిచ్చి ముదిరింది. ఏం చేస్తా చెప్పండి, అమెరికాకు లేకపోతే బెంగళూరుకు హైదరాబాద్కు పారిపోతుంది. ఏం చేస్తే చెప్పు పాపం. మరి ఇంత జరుగుతుంటే ఎందుకు విజయమ్మ ఇప్పుడు అమెరికాకు పోయింది? అసలు విజయమ్మ కూడా ఏంది కారణం ఏంది? విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో, ఈ పిల్ల చేస్తున్న చేష్టలకు అంత బాధపడి అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ప్రేయర్ చేశారు ఒకటే ఇంట్లో, విజయమ్మ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేయర్ చేశారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ పిల్ల ఏమనాలి, అమ్మా నువ్వు అన్నకు ప్రేయర్ చేసినావు, నీ విలువ పోతుంది, ఇద్దరికి ప్రేయర్ చేస్తే బాగుండదమ్మా అని చెప్పాలన్నా. నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి తల్లిని తీసుకొచ్చి ప్రేయర్ చేయించుకొని పంపిస్తావాను. నీ తల్లి ఏం చెప్పింది? తల్లికి ఏం విలువించినాను? తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం సభలో, ప్రజా సంకల్ప సభలో ఏం చెప్పింది ఆమె? నా కొడుకును వాళ్ళ చేతిలో పెట్టిన ఆంధ్రప్రదేశ్ చేతిలో, నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా, కాపాడుకోండి, రాజన్న సంక్షేమ పాలన తెస్తుంది నా బిడ్డ అని చెప్పిందా? మరి దాన్ని మన ఖాతరు చేస్తేవాను, లాతు కొడుతీవి, నాశనం చేసేవి. తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు నిన్ను నమ్మి వస్తే 1000 కోట్లు ఖర్చు పెట్టకుండొచ్చు, 100 కోట్లు అయితే ఖర్చు అయినాయి. ఆస్తులు అమ్ముకుర్రు, వాళ్ళకు ఎవ్వరికి చెప్పకపోతే తట్టాబుట్ట పక్కన పెడితివి, బుడుక్కున పోయి కప్పగంతులు వేసి అట్లా దిగుతీవి, ఆడపోయి ఇంకో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేస్తేవి. అవబ్బా దీన్ని కంటిన్యూయన్స్ అని ఉంటేనే పర్వాలేదు, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఆడ కాంగ్రెస్లో పనిచేయండి, నేను ఆడ కాంగ్రెస్లో పనిచేస్తా, అది లేదు. ఒక వివేకానంద రెడ్డి అంటూ మెడకేసుకుంటువి. అసలు వివేకానంద రెడ్డికి నీకేమైనా సంబంధం ఉందా? మంచి సంబంధాలు ఉన్నాయా నీకు? 3 సార్లు గల్లబట్టి కొట్టినావు మీ చిన్నాయన, నువ్వు 3 సార్లు కాదని చెప్పమని, ప్రమాణం చేయమని. ఒక ఆస్తి విషయంలో ఆమెకేమున్నాయి వాస్తవం? ఇదే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక ఆస్తి విషయం జరిగిందా? కాదని చెప్పమను. ఏ రోజన్నా చిన్నాయన లెక్క చూసినావాను? 5 సంవత్సరాలైంది, 5 వర్ధంతులు, 5 జయంతులు అయితే ఎన్ని జయంతులకు ఎన్ని వర్ధంతులకు పోయి నువ్వు ఆడ శ్రద్ధాంజలి కట్టించినావు? మొన్న పోయి మొత్తం రాజారెడ్డి కాడికెళ్ళి, జాజిరెడ్డి గారి కాడికెళ్ళి, రాజశేఖరన్న కాడికి అందరి సమాధుల మీద పూలదండ వేసి తగునామా అని చెప్పి 4 సుక్కలు నీళ్లు దార్చి, ఇదా రాజకీయం? ఎవరు వద్దంటలే. మేనకా గాంధీ ఎక్కడుందమ్మా? సోనియా గాంధీ ఎక్కడుంది? వాళ్ళిద్దరు కోడన్లేగా, తోడుకోవడంలే కదా. రెండు పార్టీలలో ఉండరా? గిట్నే బజ్జాశాతలు చేస్తురాలు. ఎవరు పార్టీ వాళ్ళది, ఎవరు రాజకీయం వాళ్ళది. ఏ పార్టీ ఏ కుటుంబంలో లేదు చెప్పుడు. ఇప్పుడు పురంధరేశ్వరి ఎక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? కుటుంబ విలువలు అయితే కాపాడుకున్నారు, ఎవరి వాళ్ళ బజార్లో వేసుకోలేదు. ఎందుకు నువ్వు బజారు మనుషులకి ఎందుకు ప్రవర్తిస్తున్నావు చెప్పని? లేదు, ఇవాళ ఏదో అంటిముట్టనట్టు ఆయన మాట అన్నాడు, మీరు రాజకీయాల్లో కూడా ఎంకరేజ్ చేయాల్సి బాగుండని మీరు అడిగినట్టు అడిగిరాళ్ళు. ఆయన ఏమన్నాడు? కుటుంబ పాలన వద్దమ్మా అన్నాడు. కుటుంబ పాలన అంటే ఎవరమ్మా? సుబ్బారెడ్డి గారి కుటుంబం కాదు, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయన వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడో జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా పరిషత్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిండు. రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ. నీ కుటుంబం అంటే ఎవరు? నువ్వు, మీ అమ్మ, మీ నాయన, మీ అన్న. గట్ల చూడు కుటుంబం అనేది. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నాడు, కొండ వెంకట రంగారెడ్డి గారు ఉన్నాడు. కొండ వెంకట రంగారెడ్డి గారికి మేనల్లుడు మర్రి చెన్నారెడ్డి గారు. అది వంశపారంపర్యం అని. ఇప్పుడు మర్రి కొండ వెంకట రంగారెడ్డి వారసులో కూడా అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి అంటారు. మర్రి చెన్నారెడ్డి గారి వారసులు ఎవరంటే మర్రి శశిధరెడ్డి అంటారు. ఈ 2 కుటుంబాలు ఒకటి అన్నారు కదా. ఎవరి వాళ్ళకు ఉంటుంది. నువ్వు మురుసుపల్లి షర్మిలాగా మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ని చేసుకున్నావు. రేపు పొద్దున ఏమన్నా ఆపద అవుతుంది, సృష్టి పట్టవా? నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్తావా? అప్పుడు నువ్వు బిడ్డవే కాదనం. ఒక ఇంటికి పోయిన తర్వాత నీ గోత్రం మారుతుంది.
మారినట్టు ఉండాలి నువ్వు. ఇంకా ఏళ్ళాడుతా అంటే ఎట్లయితుంది? మనిషి ఎప్పుడే బాగా గుర్తుంచుకోమ్మా, శరం తప్పి బతుకోద్దు. 4 రోజులు పైసలు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, కానీ గడ్డి తిని బతుకోద్దు.